హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి శాంట్రో 2005 మోడల్, 1వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 3వ నెల రిజిస్ట్రేషన్, 26 5వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. అంటే ఇంకా 2 సంవత్సరాల 2 నెలలు ఉంది, ఇంకా వ్యాలిడిటీ 2 సంవత్సరాల 2 నెలలు ఉంది. 93,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూస్తే చూడండి, ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ పెయింట్ మీద ఒరిజినల్ ఉంది. వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ముందర టైర్లు వచ్చేసి ఒక 60 నుంచి 70% ఉన్నాయి. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం షోరూమ్ చలో వచ్చిందే ఉంది. అంటే ఇయర్ స్టార్టింగ్లో వచ్చింది, అంటే 2005 జనవరిలో వచ్చింది వెహికల్. అయితే 4 డిసెంబర్లో తయారైన గ్లాసులు వేస్తారు. ఈ షోరూమ్స్ వచ్చిన గ్లాసే ఉంది, కానీ ఈ గ్లాసు బ్రేక్ అయింది. షోరూమ్స్ వచ్చిన గ్లాస్ ఇంకా వాడుతున్నారంటే గ్రేట్. 20 ఇయర్సా, 20 సంవత్సరాల నుంచి వెళ్ళి షోరూమ్స్లో వచ్చిన అద్దమే వాడుతున్నారు. ఇది షోరూమ్దే, ఇది షోరూమ్దే, ఇది షోరూమ్దే, ఇది షోరూమ్, ఇదేది ఎక్కడ, ఇది షోరూమ్దే, షోరూమ్ చలో వచ్చిందే. ఇంకా వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్, వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం, చిన్న చిన్న గీతలే ఉన్నాయి అంతే. ఇంటీరియర్ కూడా చూడండి, ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. డాష్ బోర్డ్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. లోపల కూడా డోర్ కూడా ఒరిజినలే ఉంది. ఓన్లీ పెట్రోల్ వెహికల్ చూడండి, ఓన్లీ పెట్రోల్ వెహికల్. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. 2 పవర్ విండోస్ మాత్రమే వస్తాయి, వెనకాల మాన్యువల్ వస్తుంది. కొంచెం లైట్గా ఇక్కడ లైట్గా రస్ట్ వచ్చింది, లైట్గా కింద ఫుట్ బోర్డ్ దగ్గర. అంటే 20 సంవత్సరాల వెహికల్ కదా, చిన్న చిన్న అక్కడక్కడ వస్తూనే ఉంటాయి. హ్యుందాయి శాంట్రో జింగ్ XG. బ్యాక్ సైడ్ టైర్లు కూడా ఒక 50% ఉన్నాయి. కారు యొక్క కవర్ కూడా ఉన్నది, కారు యొక్క కవరు జాకీ కూడా ఉంది. చూడండి, ఎక్కడ రస్ట్ అయితే రాలేదు. ఈ టైర్ కూడా ఒక 30% ఉంది, రస్ట్ అయితే ఎక్కడ రాలేదు. నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది. లైట్గా డెంట్ అయింది ఇక్కడ. ఇంకా వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి, నీట్గా ఉంది. ఈ గ్లాసులు, ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఇక్కడ ఏం మారలేదు, అన్ని గ్లాసులు అన్నీ ఒరిజినల్ షోరూమ్స్ వచ్చినాయి ఉన్నాయి. రీడింగ్ కూడా చూడండి, 92,000 కిలోమీటర్లు. మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మాన్యువల్ గేర్స్, 92,000. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదన్న, ఇమ్మీడియట్లీ స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఈ పాత బండ్లకి ఏంటంటే ఏసీ వేసినప్పుడు బెల్ట్ సౌండ్ వస్తుంది, మళ్ళీ కాసేపు అయినాక అదే పోతుంది చూడండి. ఒక 2 కిలోమీటర్లు అట్లా పోయిన తర్వాత పోయింది. ఓకే అన్న, ఏసీ కూడా చల్లగా వస్తుంది. షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నట్టున్నది, ఎప్పుడో పాత స్టిక్కర్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, ఇంజన్ అయితే చాలా సైలెంట్గా ఉంది. ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది.
ఇంజన్ బీటింగ్ మాత్రం చాలా బాగుందన్న, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. చూడండి ఆప్రాన్స్ కూడా ఒరిజినల్గా ఉంది, బ్యాటరీ కూడా బాగానే ఉంది, బ్యానెట్ కూడా షోరూమ్స్ వచ్చిందా ఉంది. లైట్గా కాకపోతే ఇక్కడ లైట్గా రస్ట్ వచ్చింది, అది చేయించుకుంటే చిన్నది ఇక 20 సంవత్సరాల బండి కాబట్టి వాటర్ పడ్డప్పుడు వచ్చింది, కానీ యాక్సిడెంట్ అయితే కాదు. చూడండి అంత ఒరిజినల్ ఉంది, ఆప్రాన్స్ కానీ ఇక్కడ ఎలాంటి ఏం డ్యామేజ్ లేదు. ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. నా వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా. ఇక వెహికల్ ధర వచ్చేసి కస్టమర్ అయితే 90,000గా చెప్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా ఉంటుంది, ఎక్కువ ఉండదన్న, కొద్దిగా బార్గెనింగ్ ఉంటుందని కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. మీకు ఎవరికైనా నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. థ్యాంక్ యూ సో మచ్.